గుంటూరులో ఉన్నటువంటి మనీ హోటల్ సెంటర్లో ఉన్న లక్కీ వైన్స్ని అక్కడ నుంచి తొలగించాలి అని రాత్రి పెద్ద ఎత్తున మహిళలు స్థానికులు ఒక్కసారిగా అక్కడికి చొచ్చుకొని వచ్చారు. అక్కడ నిరసనకు దిగారు. అక్కడ మందు తాగిన వాళ్ళు అక్కడే తాగుతున్నారు. వచ్చిపోయే మహిళలతో అసభ్యంగా మాట్లాడుతూ ఉన్నారు. చాలా న్యూసెన్స్ అయిపోయింది కాబట్టి దాన్ని తొలగించాలి అని చెప్పి చాలామంది మహిళలు స్థానికులు అక్కడికి వచ్చేసరికి పోలీసులు వచ్చారు. ఎక్సైజ్ సిఐ లత అంట, ఎక్సైజ్ సిఐ లత ఆమె వచ్చారు. ఎట్టి పరిస్థితులు ఇక్కడ వైన్స్ తీశారు, మీరు ఎక్కడి నుంచి కనుక వెళ్ళకపోతే బాగోదు. వాళ్ళు ప్రభుత్వం వాళ్ళకి లైసెన్స్ ఇచ్చింది, లైసెన్స్ ఇస్తేనే వాళ్ళు వైన్స్ పెట్టుకున్నారు. మీకేమైనా కనుక అట్లా ఇబ్బంది ఉంటే ఇక్కడ సెక్యూరిటీ పెడతాం, అంతేగాని మీరు ఇక్కడ నుంచి పోకపోతే బాగోదని మహిళలకు చెప్పారు. మహిళలకు సిఐకి ఫుల్ వాగ్వాదం. ఏం చేస్తారో చేసుకోండి అని చెప్పి మహిళలు ఆడే కూర్చున్నారు. ఆ వైన్స్ మేనేజ్మెంట్ వచ్చి మీ చేతనైంది మీరు చేసుకోకండి, మేము ప్రభుత్వానికి డబ్బు కట్టి ఇక్కడ ఉన్నాం, డబ్బేం ఊరికే రాలేదు, వచ్చే 5 సంవత్సరాల పాటు మీరు మమ్మల్ని ఏమీ చేయలేరు అని చెప్పి మహిళలతో కూడా ఆ యాజమాన్యం దురుసుగా ప్రవర్తించింది. అయినా ఇప్పుడు ఈ మహిళలైనా స్థానికులైనా ఏం చేయగలుగుతారు? సాక్షాత్తు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఏం 2 పెగ్గులు తాగితే తప్ప తమ్ముళ్ళు అని చెప్పి అని వైన్ షాపులు, బెల్ట్ షాపులు విడిగా ప్రోత్సహిస్తూ ఉన్నారు. అదొక ఎన్నికల నినాదం అయిపోయింది. మరి జనాలు ఆలోచించుకోవాలి, ఎన్నికల నినాదాలు రాజకీయ పార్టీలు ఈ విధంగా ఇవ్వచ్చా, పరిణామాలు ఎలా ఉంటాయి అని చెప్పి ఇన్నప్పుడేమే అని సపట్లు కొట్టి 2 పెగ్గులు అయితే తప్ప అని. సరే 2 పెగ్గులు ఏమన్నారు కానీ మహిళలతో అసభ్యంగా ప్రవర్తించమని సీఎం చెప్పలేదు కదా అంటారు ఎవరైనా. మామూలుగా ఒక బ్రాండ్ ఉంటుంది కదా, తాగిన తర్వాత ఏం చేస్తారో వాళ్ళకు తెలియదని. అంతే, 2 పెగ్గులు అనేది 4 పెగ్గులు అయితే తాగిన తర్వాత ఏం చేస్తారో వాళ్ళకు తెలియదు. ఇప్పుడు జరుగుతున్నావు అవే. కాలనీల్లోకి జొరబడ్డారు, చిన్న మారుమూల ఊర్లలోకి జొరబడ్డారు, ప్రశాంతమైన కాలనీలు అన్నిట్లోకి జొరబడ్డారు. లిక్కర్ షాప్ లేకుంటే బెల్ట్ షాప్ ఉంది. చివరికి పోలీసులు నిరసనలు చేస్తే ఇంక ముడ్లు పగలగొట్టే పరిస్థితి వరకు వచ్చింది. ఇప్పుడు అంతమంది మహిళలు అక్కడక్కడ స్థానికులు ధర్నాలు చేసినా మేర్పు వేగంతో చొచ్చుకొచ్చిన ఏం లేదు. ఇంక అంతే, ఇంకేమన్నంటే మీ మీద కేసులు పెడతామని చెప్పి చెబుతారు పోలీసులు. అనుభవించు రాజా.